నల్గొండ, ఖమ్మం, కృష్ణా జిల్లాలకి అన్నపూర్ణగా వెలిసినటువంటి నాగార్జున సాగర్ డ్యామ్ కింద అనేక మంది లక్షలాది మంది రైతులు అన్నప్రదాతగా నిలిచినటువంటి నాగార్జున సాగర్ డ్యామ్ ఈరోజు వర్షాభావం వల్ల డెడ్ లెవెల్ స్టోరేజ్కి వెళ్ళడంతో కెనాల్కి నీరు విడుదల చేయడం లేదు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటున్నాం, ఇది నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్, నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం చిలాపురం గ్రామం దగ్గరలో ఉన్నటువంటి కెనాల్ మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇటు చూస్తే ఇక్కడ ఇది వజీరాబాద్ మేజర్, ఇది వజీరాబాద్ మేజర్ కెనాల్ మేజర్ ఇది. ఈ కెనాల్ కూడా చూస్తున్నాం, మొత్తం వాటర్ లేదు, వాటర్ నిలిపివేశారు ఎందుకంటే డెడ్ స్టోరేజ్ వల్ల. దీంతో రైతులందరూ కూడా ఈ నెక్స్ట్ ఏం పండించాలి అనేది చాలా అయోమయంలో ఉన్నారు. అంతేకాదు ప్రత్యామ్నాయంగా అంటే బోర్లు, బావుల వైపు చూస్తూ ఉంటున్నారు. ఈ బోర్లు వేసుకోవాలంటే చిన్న చిన్న సన్నకారు రైతులకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళు బోర్లు వేయాలంటే లక్షలాది రూపాయలు వెచ్చించవలసిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అడుగుతున్నారు రైతులను అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం చిల్లపురం గ్రామానికి చెందినటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఇక్కడ కాలువ పక్కనే ఉంది పొలం. ఇక్కడ కాలువ వస్తే కనుక నాగార్జున సాగర్ నుంచి ఎడమ కాలువ ద్వారా మేజర్ కాలువ, ఇది వజీరాబాద్ మేజర్ కాలువ. వజీరాబాద్ మేజర్ కాలువ నుంచి వీళ్ళు ఇక్కడికి ఎప్పుడు పంటలు పండించే వాళ్ళు. కానీ ఇప్పుడు కాలువ పూర్తిగా ఎండిపోవడం వలన వాళ్ళు ప్రత్యామ్నాయంగా బోర్ల వైపు చూస్తున్నారు, బోర్లు వేసుకుంటున్నారు. సార్ ఇక్కడ వాస్తవ పరిస్థితులు ఏందని ఇక్కడ రైతులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అన్న పేరేనా మీ పేరు? రేణుబాబు. రేణుబాబు, ఏది మీ ఊరు? చిల్లాపురం గ్రామం. చెప్పండి, ఏంటి పరిస్థితి? కాలువకి నీళ్ళు లేవు, డ్యామ్లో వాటర్ డెడ్ స్టోరేజ్కి వెళ్ళింది, పూర్తిగా ఎండిపోయింది. అంటే లేవు కాబట్టి పూర్తిగా ఎండిపోయింది. సో ఏది మీ రైతుల పరిస్థితి ఎలా ఉంది? రైతుల పరిస్థితి అసలు చెప్పేటట్టు లేదు, మొత్తం గణనీయంగా తగ్గిపోయినాయి. కెనాల్ తగ్గింది కాబట్టి భూగర్భ జలాలు కూడా తగ్గిపోయినాయి. ఇంతకుముందు బోర్లతోనే వేద్దాం అనుకున్నా కానీ పోయినసారి ఎకరం పండించిన రైతు ఈసారి అరెకరం కూడా పండిస్తానికి కష్టంగా ఉన్నది. భూగర్భ జలాలన్నీ కూడా అడుగంటిపోయినాయి నాగార్జున సాగర్ కాలువ రాకపోవడం వల్ల. మొత్తం జనాలందరూ మొత్తం బోర్లకై చూస్తున్నారు, కానీ బోర్లు కూడా లక్షలు పెట్టించి వేసినా కానీ బోర్లు పడక చాలా రైతులందరూ ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నారు. మీరు ఇప్పుడు ఎన్ని ఎకరాల పొలం ఉంది? నాకు 4 ఎకరాలు ఉన్నది. బోర్ వేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ 2 బోర్లు ఉన్నాయి, అవి పోయడం తగ్గిపోయినాయి. మొత్తం ఒక 2 ఎకరాలు కూడా బారేటట్టుగా లేదు, 2 బోర్లు కలిసి కూడా. అందుకే ఇంకో బోర్ వేపిద్దామని. ఎన్ని ఫీట్లు వేస్తే బోర్ పడుతుంది? ఇక్కడ 70-80 వరకు ఉంటుంది. 70-80 నుంచి స్టార్ట్ అవుతుంది, 150 వరకు వేస్తాం. అక్కడ పడే లెవెల్స్ని బట్టి వేసినా కానీ పడతలేవు, జలాలు కూడా లేవు. ఎక్కడ లోపల కూడా భూగర్భ జలాలన్నీ ఎండిపోయినాయి. కాలువ ఇప్పుడు రాక 6 నెలల సంది కాలువ లేదు, వర్షాలు లేవు. మెయిన్గా వర్షపాతం ఉంటే పెరుగు, కాలువ రాకుండా వర్షపాతం ఉంటే అది కూడా లేదు. రైట్. ఇది ఇంకో రైతు ఉన్నారు, మీ పేరేనా? ఉపేందర్. రైతు ఉపేందర్, ఏ ఊరు? చిల్లాపురం. ఓకే, చిల్లాపురం ఉపేందర్ రైతు ఉన్నాడు. రైతును ఉపేందర్ అడిగి తెలుసుకుందాం. చెప్పన్నా, ఏంటి పరిస్థితి? బోర్లు వేస్తున్నాం సార్, బోర్లు వేసినా పడతలే. మొన్న 2 వేసినాం, 2కి 36,000 రూపాయలు అయినాయి. బోర్ పడలే. మళ్ళీ నిన్న 1 వేసినాం, 1.5 ఇంచ్ పడ్డది. వీటి వరకే 1,00,000 రూపాయలు అయిపోతున్నాయి. మేము పండించేది ఏం లేదు, ఉన్న దాంట్లో 10 గుంటలు అమ్మాల్సిందే. సార్ మీకు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైనా కొంచెం మాకు దారి చూపిస్తే మంచిగా ఉంటుందని. ఇప్పుడు ఎట్లాగో రైతు బంధు అలాంటివి ఇస్తారు కదా, ఈ రైతుల వారిగా ఇంకొంచెం ఏదైనా బెటర్గా కాపాడాలి అని ప్రకటిస్తున్నారని తెలిసింది. ఒక్కసారి నీళ్ళు వదిలిపెడితే మంచిగా ఉంటుంది సార్. జనవరి 10 వరకు డెడ్ స్టోరేజ్ వాటర్ తాగడానికి లేవు. ఈ పరిస్థితుల్లో తాగడానికి కూడా ఉండదు కదా. తాగడానికి ఉండకుండా మరి మేము ఏం తినాలి, ఏం చేసి బతకాలి? మేము మా పరిస్థితి ఏంటి? మీరు ఏం కోరు ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే అధికారులు కానీ మీరు ఏం అడుగుతున్నారు? రైతుల్ని కాపాడుకోవాలి అంటే వాళ్ళు ఏదో ఒకటి, ఇప్పుడు రైతు బంధు ఇస్తారు సార్, దాని రూపంగానే ఇంకోటి ఏదైనా ఒక రైతుకు ఒక 10,000 20,000 అట్లా సహాయం చేస్తే మంచిగా ఉంటుందని ఆలోచన. కురియతండ సార్ మాది, కురియతండ కాంగితండ మిర్యాలగూడ మండలం మాది. అయితే ఇక్కడ సార్ మాకు 1 ఎకరం పొలం ఉంది సార్. ఆ పొలానికి బోర్ వేపిద్దామంటే ఒక 50-60 వేలు ఖర్చు అవుతాయి సార్. నా దగ్గర డబ్బులు 1 రూపాయలే సార్. అయితే ఏం చేద్దామని నాకు 1 ఎకరం ఉంది సార్. ఇక్కడ చిల్లపురం సింహార్లో 1 ఎకరం ఇచ్చింది. అది మా మామయ్య వాళ్ళ కట్టు ఇచ్చే పొలం అది. అయితే బోర్ వేయాలంటే 50-60 వేలు కావాలంటే నా కాడ డబ్బులు 1 రూపాయి కూడా లేదు సార్. ఆ రూపాయి కూడా లేక నేను బోర్ వేపిద్దామంటే భయపడి అట్నే ఉంటున్నాను సార్. బోర్ బండి కూడా ఎన్ని ఉంది కానీ ఇప్పించాలంటే నా కాడ డబ్బులు లేవు. మనకు గవర్నమెంట్ ఏమైనా సహకారం చేస్తే మంచిగా, ఏమైనా మనకు రైతు బంధు ద్వారాగా అది కూడా నాకు దయచేసి అంతకాలం కాలం మంచిగా బారేది సార్. అప్పుడు అంతకుముందు మంచిగా బారేది, బాధ లేకుండా ఉండేది. ఇప్పుడు నీళ్ళు లేవు, చాలా ఇబ్బంది అవుతున్నాయి. నాకు ఒక 10 బర్రెలు ఉన్నాయి సార్. బర్రెలకు కూడా గడ్డి లేకుండా అయింది, చాలా ఇబ్బంది అయినాయి సార్. నిజంగా బర్రెలు కూడా ఇక్కడ నింపిస్తున్నాయి నాకు.